హాయ్ హలో నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అయితే మనం కొత్త న్యూస్లోకి వచ్చేస్తున్నాం. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా డైరెక్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళు మన ఛానల్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేద్దాం. మార్చి 31 లోపు మీ రేషన్ కార్డు ఇక ఉండదని ఒక న్యూస్ అయితే వచ్చింది. ఆధార్ కార్డు లింక్ చేయించుకున్నట్లయితే మీరు మార్చి 31 లోపు మీ ఆధార్ కార్డును తప్పనిసరిగా లింక్ చేయించుకోండి. ఎందుకంటే ఎవరైతే లింక్ చేయించుకోలేదో, ఇంకా బయోమెట్రిక్ చేయించుకోలేదో వారిది కార్డు తీసేస్తామని అయితే ఒక న్యూస్ వచ్చింది. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆధార్ కార్డ్, రేషన్ కార్డు లింక్ ఎందుకు చేయాలి? కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునేందుకు అనేక పథకాలను అమలు చేయనున్నాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం NFSA ద్వారా కోట్లాది మంది ప్రజలకు ఉచితంగా సబ్సిడీ రేషన్ అందించనుంది. అయితే అనర్హులు ప్రభుత్వ సదుపాయం పొందుతున్నారని దుర్వినియోగం చేయకుండా ఈ ఆధార్ కార్డు లింకు ప్రయోగాలు చేస్తున్నారు. ప్రధాన ప్రయోజనాలు: అవినీతి నియంత్రణ, సబ్సిడీ సరైన లబ్ధిదారులకు దొరకాలి, పథకాలు పారదర్శకంగా ఉండాలి, డిజిటల్ ధృవీకరణ. ఇది చేయడం వల్ల ఎవరైతే అనర్హులుగా ఉంటున్నారో వారు కూడా మరి కార్డును యూజ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ప్రభుత్వానికి లాస్ జరుగుతుందని తప్పనిసరిగా ఈ ఆధార్ కార్డును లింక్ చేశారు. లింకింగ్ ప్రక్రియ ఎలా? ప్రభుత్వ లింకింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానాలను కూడా అందుబాటులోకి తెచ్చాయి. ఆన్లైన్ విధానం. స్టెప్ 1, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. స్టెప్ 2, రేషన్ ఆధార్ లింకింగ్ సెక్షన్లోకి వెళ్ళి మీ రేషన్ కార్డు నెంబర్ను, ఆధార్ నెంబర్ను నమోదు చేయండి. స్టెప్ 3, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు వచ్చిన OTPని నమోదు చేయండి. స్టెప్ 4, ధృవీకరణ విజయవంతంగా పూర్తయితే లింకింగ్ ప్రక్రియ పూర్తి అయినట్లు మెసేజ్ వస్తుంది. ఆన్లైన్ విధానం. స్టెప్ 1, సమీపంలో రేషన్ కార్డు లేదా గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించండి. స్టెప్ 2, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలను సమర్పించండి. స్టెప్ 3, బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా లింకింగ్ చేయబడుతుంది. ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుంది? రేషన్ కార్డు ఉపయోగం నిలిపివేయబడుతుంది. ఇంకా ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన నుంచి పథకాలు, ప్రయోజనాలు కోల్పోతారు. రేషన్ కార్డు రద్దు అయ్యే అవకాశాలు కూడా ఉంటున్నాయి. లింకింగ్ కోసం అవసరమైన పత్రాలు: రేషన్ కార్డు, ఆధార్ కార్డు, రిజిస్టర్ మొబైల్ నెంబరు, కుటుంబ ఓటర్ గుర్తింపు కార్డు అవసరమైతే. ప్రభుత్వ సూచనలు: లింకింగ్ ఉచిత సేవ. గ్రామ వార్డు సచివాలయంలో ఉచితంగా లింకింగ్ చేయవచ్చు. ఇంకా మోసాలకు గురి కాకుండా ఏ వెబ్సైట్లను బట్టి అక్కడిక్కడ చేయించుకోకండి. ఇంకా ఏదైతే గుర్తింపు పొందినవి ఉంటాయో అక్కడే మీరు ఆధార్ కార్డు లింక్ చేయించుకోండి. ఎందుకంటే ఆధార్ కార్డుకి, రేషన్ కార్డుకి చాలా దగ్గర సంబంధాలే ఉన్నాయి. కాబట్టి ఏ పథకం కావాలన్నా కూడా ముందు రేషన్ కార్డు కావాలి. రేషన్ కార్డుకు మరి ఆధార్ కార్డు కూడా అనుసంధానమై ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఇవన్నీ ప్రక్రియలు పూర్తి చేసినట్లయితే రాబోయే ప్రభుత్వ పథకాలన్నిటి కూడా మీకు అందగలుగుతాయని నేను అనుకుంటున్నాను. ఎవరైనా చేయించుకోకపోతే దయచేసి చేయించుకోండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఒక లైక్ ఇవ్వండి. దీనివల్ల మీకు పోయేది నష్టం ఏం లేదు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.